అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో సామరస్యం నుండి మొదలుపెట్టి ఈ మొత్తం ఉనికి యొక్క స్వభావం వరకు తీసుకెళ్లే ఒక సమగ్రమైన ఆలోచన ఇది. ఆలస్యం చేయకుండా ఇక మన ప్రయాణం మొదలుపెడదాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట మన సమాజంలో ప్రస్తుతమున్న లోపాలేంటో చూద్దాం. ఆ తర్వాత సామరస్యం కోసం అవసరమైన 5 కీలక వ్యవస్థల గురించి తెలుసుకుందాం. అక్కడి నుండి ప్రకృతితో మనకున్న బంధాన్ని పరిశీలించి, చివరగా ఈ విశ్వంలో ఒక మనిషిగా మన అసలైన పాత్ర ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. అంటే మనం కోరుకుంటున్న సమాజానికి, మనం జీవిస్తున్న సమాజానికి మధ్య ఎంత తేడా ఉందో పరిశీలిద్దాం. మన లక్ష్యాలేంటి, మరి వాస్తవమేంటి అనే దానిపై ఫోకస్ చేద్దాం. మనం ఈ ప్రాథమిక ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు ఒక సమాజంగా మనందరి లక్ష్యం ఏంటి? మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మన సమస్య ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. మన ఆదర్శ లక్ష్యాలేంటో కూడా నిర్దేశించుకోవచ్చు. చూడండి, ఏ మనిషిని అడిగినా సహజంగా కోరుకునేవి 4. మొదటిది ప్రతి ఒక్కరిలో సరైన అవగాహన. రెండవది ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, అంటే శ్రేయస్సు. మూడవది సమాజంలో భయం లేకుండా నమ్మకంతో బ్రతకడం. ఇక 4వది ప్రకృతితో కలిసిమెలిసి జీవించడం. ఇవి మనందరం కోరుకునేవే కదా. కాని ఇక్కడే అసలు సమస్య వస్తోంది. మన లక్ష్యాలేమో ఇవి, కాని మనం చేస్తున్న పనులు మాత్రం పూర్తిగా వేరు. శ్రేయస్సు కోరుకుంటూ కేవలం వస్తువుల మీద, లాభం మీద వ్యామోహం పెంచుకున్నాం. సమాజంలో నమ్మకం కావాలంటూనే ఒకరిపై ఒకరు ఆధిపత్యం, దోపిడీకి పాల్పడుతున్నాం. ప్రకృతితో కలిసి జీవించాల్సింది పోయి దానిపై అధికారం చెలాయించాలని చూస్తున్నాం. సరే, ప్రాబ్లం అయితే అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆ 4 లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ ఉంది. దానికోసం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న 5 వ్యవస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్న ఈ 5 విద్య, ఆరోగ్యం, ఉత్పత్తి, న్యాయం, మార్పిడి ఇవన్నీ వేర్వేరు కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ 5 వ్యవస్థలు సామరస్యంగా కలిసి పనిచేసినప్పుడే మనం కోరుకునే సమాజం ఏర్పడుతుంది. అంటే విద్య సరైన సంస్కారాన్ని ఇస్తే ఆరోగ్యం శ్రేష్ఠస్వకు పునాది అవుతుంది. అలా అన్నమాట. ఇది కేవలం 5 వ్యవస్థల లిస్ట్ కాదండి, ఇదొక కంప్లీట్ బ్లూ ప్రింట్. ఈ టేబుల్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఏ సిస్టమ్ ఏ లక్ష్యాన్ని నెరవేరుస్తోందో ఇక్కడ స్పష్టంగా ఉంది. ఉదాహరణకి విద్య, సంస్కారం అనేది సరైన అవగాహనను అందిస్తోంది. అలాగే న్యాయం, సంరక్షణ వ్యవస్థ సమాజంలో భయాన్ని పోగొట్టి సహజీవనాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ బ్లూ ప్రింట్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి న్యాయం, సంరక్షణ అనేదాన్ని తీసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇందులో 2 భాగాలున్నాయి. న్యాయం అంటే మనుషులతో మన సంబంధం, ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండటం. ఇక సంరక్షణ అంటే ప్రకృతితో మన సంబంధం, దానితో కలిసి సంతృప్తిగా జీవించడం. ఇప్పటిదాకా మనం మనుషుల గురించి, సమాజం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కెమెరాని కొంచెం జూమ్ అవుట్ చేసి ప్రకృతిని చూద్దాం. ఈ మొత్తం న్యాచురల్ ఆర్డర్లో మన స్థానమేంటో తెలుసుకుందాం. ప్రకృతిని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఈ 4 భాగాలుగా చూడొచ్చు. భౌతిక వర్గం అంటే మన చుట్టూ ఉన్న మట్టి, నీరు, గాలి. జీవవర్గం అంటే చెట్లు, మొక్కలు. జంతువర్గం అంటే పక్షులు, జంతువులు. ఇక 4వది మానవ వర్గం. ఈ వర్గీకరణ వాటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనిషిని పక్కన పెడితే మిగతా 3 ఆర్డర్స్ అంటే భౌతిక, జీవ, జంతు వర్గాలు ఇవి ఇప్పటికే ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ పర్ఫెక్ట్ హార్మనీలో ఉన్నాయి. వాటికి బయటనుంచి ఎవరూ వచ్చి రూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అవి వాటికవే ఒక బ్యాలెన్స్లో ఉన్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ప్రకృతిలో కొరత అనేదే లేదు, సమృద్ధి మాత్రమే ఉంది. చూడండి, భౌతిక వర్గం ఎంతుందో దానిపై ఆధారపడే జీవవర్గం, జంతువర్గం చాలా తక్కువ. అంటే మనందరికీ కావాల్సిన దానికంటే కొన్ని 100 రెట్లెక్కువ వనరులు ప్రకృతి దగ్గర ఉన్నాయి. మిగతావన్నీ చాలా చక్కగా బ్యాలెన్స్లో ఉన్నాయి. కాని మరి మన సంగతేంటి?
మానవ వర్గం మిగతా వాటికి హెల్ప్ చేస్తుందా లేక వాటిని నాశనం చేస్తుందా? ఇది మనల్ని మనం నిజాయితీగా అడుక్కోవాల్సిన ప్రశ్న. ఈ ప్రకృతి వ్యవస్థలో మన పాత్ర ఏంటి? మంచిదా చెడ్డదా? సమాజం, ప్రకృతి. ఇప్పుడు వీటన్నిటి వెనుక ఉన్న అసలైన సూత్రం, ఫండమెంటల్ ప్రిన్సిపుల్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, అస్తిత్వం అంటేనే సహ అస్తిత్వం. అంటే ఉనికి అనేది వేర్వేరుగా ఉండటం కాదు, కలిసి ఉండటం, కో ఎగ్జిస్టెన్స్. ఈ విశ్వం మొత్తం కేవలం 2 విషయాలతోనే తయారైంది. ఒకటి యూనిట్స్, అంటే మనకు కనిపించే వస్తువులు, అణువుల నుంచి గ్రహాల వరకు. 2 స్పేస్, అంటే ఈ వస్తువులు ఉండే అనంతమైన ఖాళీ ప్రదేశం. ఈ 2 కలిసి ఉండటమే అస్తిత్వం. వీటికి తేడా చాలా సింపుల్. యూనిట్స్కు ఒక సైజు ఉంటుంది, అవి ఎప్పుడూ యాక్టివ్గా కదులుతూ ఉంటాయి. కానీ స్పేస్కు హద్దుల్లేవు, అది ఎల్లప్పుడూ నిశ్చలంగా ఎలాంటి యాక్టివిటీ లేకుండా ఉంటుంది. అన్నీ దానిలోనే ఉన్నాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. యూనిట్స్ అనేవి ఆ స్పేస్లో ఉన్నాయి కాబట్టే వాటికి ఎనర్జీ వస్తుంది. అవి ఒక ఆర్డర్లో ఉంటాయి, ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతాయి. మొత్తం యూనివర్స్ నడిచేదే ఈ సహ అస్తిత్వం అనే ప్రిన్సిపుల్ మీద. ఓకే, ఇంత పెద్ద విశ్వ సూత్రం గురించి తెలుసుకుందాం. మరి ఈ గ్రాండ్ డిజైన్లో ఒక మనిషిగా మన రోల్ ఏంటి? మన పర్పస్ ఏంటి? అసలు మనం ఏం చేయాలి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన జీవితానికి అసలైన అర్థం, విలువ ఇదే. ఈ విశ్వమంతా ఒక సహ అస్తిత్వమని గ్రహించడం, అంటే రియలైజ్ అవ్వడం. ఆ తర్వాత ఆ అవగాహనతో జీవించడం. అంతే. అంతకు మించి మానవుడికి వేరే లక్ష్యం లేదు. మరి దీన్ని ఎలా సాధించాలి అంటే, ఇదిగోండి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రోగ్రామ్. ఫస్ట్, స్వీయ అన్వేషణ. అంటే ఈ విషయాలన్నీ నిజమో కాదో మీ అంతట మీరు చెక్ చేసుకోండి. సెకండ్, స్వీయ అవగాహన. అంటే మీ ఆలోచనల్ని, కోరికల్ని గమనించడం మొదలుపెట్టండి. థర్డ్, స్వీయ మూల్యాంకనం. అంటే మీ సహజమైన అంగీకారంతో మీ ప్రవర్తనను పోల్చి చూసుకోండి. చివరగా ఒక్కసారి ఆలోచించండి, సహ అస్తిత్వంలో జీవించటమంటే మన డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది? మన మాటల్లో, మన పనుల్లో, మన సంబంధాల్లో ఈ గొప్ప సూత్రాన్ని ఎలా చూపించగలం? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను.